బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని మున్సిపల్ శాఖ అధికారులు రీసర్వే చేశారు. పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ శాఖ ప్లాన్ అప్రూవల్ లేనట్టు గుర్తించారు. 12 సెంటర్లలో ఇంటి నిర్మాణం జరగ్గా 2 సెంట్లు ఆక్రమణకు గురైనట్టు నివేదిక సిద్ధం చేశారు అధికారులు. ఈ క్రమంలోనే సంతకం చేయాలని పెద్దారెడ్డిని కోరారు. అయితే సర్వే నివేదికపై సంతకం చేసేందుకు పెద్దారెడ్డి నిరాకరించినట్టు తెలుస్తోంది. గతంలోనే ఒకసారి పెద్దారెడ్డి ఇంటిని కొలతలు వేసిన మున్సిపల్ అధికారులు నిన్న ఏపీ బౌండరీస్ యాక్ట్ ప్రకారం సర్వే చేశారు. ఇందులో వెలుగు చూసిన 2 సెంట్ల ఆక్రమణపై హైకోర్టుకు నివేదిస్తామని చెబుతున్నారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్. ప్రసూన తాడపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి చుట్టూ వివాదం కొనసాగుతూనే ఉంది. గతంలో ఒకసారి ఇప్పటికే సర్వే చేసిన మున్సిపల్ అధికారులు ఇవాళ నిన్న మరొకసారి కూడా సర్వే చేసి ఏదైతే 2 సెంట్లకు మేర ఆక్రమణకు గురైందంటే కూడా నివేదిక రూపొందించారు. అయితే ఈ నివేదికను సంతకం పెట్టేందుకు పెద్దారెడ్డి నిరాకరించడంతో దీన్ని హైకోర్టుకు యథావిధిగా పంపించేందుకు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హైకోర్టులో ఇప్పుడు కేసు అక్కడ ఉండటంతో హైకోర్టు అంశాన్ని పరిశీలించిన తర్వాత హైకోర్టు ఏం తీర్పునిస్తుందో అక్కడ ఆ తీర్పును బట్టి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మనం చూసుకుంటే సుమారుగా అయితే సర్వే నెంబర్ 635 దగ్గర నుంచి సుమారుగా అక్కడ అయితే 10 ఇళ్లకు మేర ఈ నోటీసులు ఇచ్చారు. ఈ 10 ఇళ్లలో కనీసం 20 సెంట్లు ఒక్కోరు 2 సెంట్లు మేర ఆక్రమించుకోవడం మనకు తెలుస్తుంది. 20 సెంట్లు ప్రభుత్వ స్థలము, అది మున్సిపల్ స్థలం కూడా ఆక్రమించుకోవడం, ఆ మున్సిపల్ దానికి జేసీ ప్రభాకర్ చైర్మన్గా ఉండటంతో ఎంత రాజకీయ రంగు కూడా పులుముకుంటూ ఉంది. రాజకీయంగా కక్ష సాధించేందుకే ప్రభాకర్ రెడ్డి మా ఇంటికి ఇలా చేస్తున్నట్టు కూడా పెద్దారెడ్డి ఆరోపించడం, దానికి పెద్దారెడ్డి ఆరోపణలకు జేసీ కూడా ధీటైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో కేవలం మున్సిపల్ చట్టం ప్రకారం అయితే ఏపీ బౌండరీస్ యాక్ట్ 1923 ప్రకారమే ఈ స్థలాన్ని సర్వే చేస్తున్నామంటూ కూడా అధికారులు కూడా చెప్పడం చూస్తూ ఉంటే ఎంత రాజకీయ రంగు పులుపుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇది హైకోర్టు ఉండటంతో హైకోర్టుకి ఏం ఆదేశాలు ఇస్తుందో దాని తూచా తప్పకుండా పాటించే అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఏం తీర్పిస్తున్నది కూడా తీవ్ర ఉత్కంఠ ఆసక్తిగా మనం చెప్పొచ్చు. ప్రసూన. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని మున్సిపల్ శాఖ అధికారులు రీసర్వే చేశారు. పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ శాఖ ప్లాన్ అప్రూవల్ లేనట్లుగా గుర్తించారు. 12 సెంట్లలో ఇంటి నిర్మాణం జరగగా 2 సెంట్లు ఆక్రమణకు గురైనట్లుగా నివేదికను సిద్ధం చేశారు అధికారులు. ఈ క్రమంలోనే సంతకం చేయాలని పెద్దారెడ్డిని కోరారు. అయితే సర్వే నివేదికపై సంతకం చేసేందుకు పెద్దారెడ్డి నిరాకరించినట్లుగా తెలుస్తోంది. గతంలోనే ఒకసారి పెద్దారెడ్డి ఇంటిని కొలతలు వేసిన మున్సిపల్ అధికారులు నిన్న ఏపీ బౌండరీస్ యాక్ట్ ప్రకారం సర్వే చేశారు. ఇందులో వెలుగు చూసిన 2 సెంట్ల ఆక్రమణపై హైకోర్టుకు నివేదిస్తామని చెబుతున్నారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. రైట్ యోగానంద్, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని మున్సిపల్ శాఖ అధికారులు రీసర్వే చేశారు. కొంత భూమి ఆక్యుపై అయినట్లుగా కూడా గుర్తించారు. సో ఫర్దర్ గా ఏ విధంగా ప్రొసీడ్ అవబోతున్నారు మున్సిపల్ శాఖ అధికారులు? రాధిక, అనంతపురం జిల్లా తాడిపత్రి పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కాయి. అయితే నిన్న తాడిపత్రి పట్టణంలోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దారెడ్డి నిన్న ఇంటికి వెళ్ళగానే అక్కడ మున్సిపల్ అధికారులు అతనికి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. అయితే ఏపీ బౌండరీస్ యాక్ట్ 1923 ప్రకారము ఆయన ఇల్లు సుమారుగా 12 సెంట్లు నిర్మించుకోగా అందులో 2 సెంట్లు ఆక్రమించుకొని కట్టారు. అయితే మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకొని కట్టారంటూ కూడా వారు నివేదిక సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఆ నివేదికపై పంచనామా నిర్వహించి మొత్తం స్థలాన్ని నివేదిక తీసుకుని పెద్దారెడ్డి దగ్గరకు వెళ్ళి సైన్ చేయాలంటే ఆయన సైన్ చేసి నిరాకరించారు. దీంతో ఆయన హైకోర్టులో కేసు ఉంది, అక్కడ తెలుసుకుంటూ అంటూ ఆయన చెప్పడం తెలుస్తుంది. ఇదే విషయం కూడా హైకోర్టు ఉండటంతో మున్సిపల్ అధికారులు కూడా ఈ విషయాన్ని అయితే 2 సెంట్ల కబ్జాకు గురైన విషయాన్ని హైకోర్టుకు కూడా నివేదించనున్నారు. రేపు హైకోర్టులో వచ్చే వాదనలో ఏం జరగబోతుంది, ఏమన్నా హైకోర్టు ఆర్డర్ ఇస్తుందా లేదా హైకోర్టు స్టే ఇస్తుందా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే విషయం మొత్తం హైకోర్టు ఉండడంతో ఇప్పుడు బందీ హైకోర్టుకు వెళ్ళింది. ఇక్కడ తాడిపత్రి పాలిటిక్స్ లో కేవలం పెద్దారెడ్డి ఇంటే కాదు, అటు చుట్టూ సుమారుగా 10 ఇళ్ళు ఇట్లా కబ్జాను చేసి మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి ఆక్రమించుకుని నిర్మించుకుంటారంటూ కూడా సుమారుగా 20 సెంట్లు పైగా స్థలము మున్సిపల్ స్థలం అంతా కబ్జా చేసుకుని కట్టారంటూ కూడా 10 మందికి నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఈ 10 మందికి సంబంధించి స్థలము అంతా ప్రభుత్వ స్థలం కాబట్టి ప్రభుత్వం తిరిగి ఇచ్చేయండి అంటూ కూడా వారు అడిగే అవకాశం ఉంది. దీంతో రేపు హైకోర్టులో ఏం జరగబోతున్నది
కూడా మనకు తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే. అయితే పెద్దారెడ్డి విషయాన్ని హైకోర్టును చూసుకుంటాం, ఎందుకంటే ఇప్పటికే ఆయన హైకోర్టుకు వెళ్ళాడు. దీనిపై గతంలో స్టే అంటే కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా ఉత్కంఠగా మనం చెప్పొచ్చు. ఇదివరకే గతంలో కూడా ఒకసారి అప్పుడు ఇప్పటికే మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహించారు. అప్పుడు పెద్దారెడ్డి అందుబాటులో లేరు, కానీ నేను పెద్దారెడ్డి సమక్షంలోనే అధికారులు సర్వే నిర్వహించి మార్కింగ్ కూడా వేశారు. ఆ మార్కింగ్ తగ్గట్టుగా కూడా ఏదైతే 2 సెంట్ల కబ్జాకు గురైంది అంటూ నివేదిక తీసుకుని వెళ్ళి పెద్దారెడ్డికి కూడా అందించారు, నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో రేపు హైకోర్టులో అంటే నెక్స్ట్ వాయిదా హైకోర్టు ఏం జరగబోతున్నది కూడా తీవ్ర ఉత్కంఠగా మనం చెప్పొచ్చు రాధిక. రైట్. యోగానంద్, ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డి అతి కష్టంగా ఆయన సొంత ఇంటికి తాడిపత్రిలో వచ్చారు. అయితే ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు కూడా రీసర్వే చేయడం కానీ వీటన్నిటి పట్ల పెద్దారెడ్డి అనుచరులు ఏమంటున్నారు? పెద్దారెడ్డి స్టాండ్ క్లియర్ గా ఉంది. ఒకే విషయం ఆయన చెప్తున్నారు, గతం నుంచి కూడా కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా నాపై కక్ష కట్టి టార్గెట్ చేశారంటూ కూడా ఆయన ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి పోలీసులు కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు, ఆయన ఎలా చెప్తే అలా వింటున్నారంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్న కూడా అదే విషయంలో కూడా మున్సిపల్ అధికారులు కూడా ఇదే విషయం చెప్పినట్టు తెలుస్తోంది. అయితే నేను ఎక్కడ ఎవరి స్థలం కబ్జా చేయలేదు, నన్ను కావాలని టార్గెట్ చేస్తూ నా ఇల్లు కూల్చాలని వాళ్ళు పథకం పడ్డారంటూ కూడా ప్లాన్ వేశారంటూ కూడా పెద్దారెడ్డి ఒకే విషయాన్ని గంటా పథకం చెప్తున్న పరిస్థితి ఉంది. అటు ఇరు వర్గాల మధ్య ఏదైతే ఏమన్నా టెన్షన్ వాతావరణం నెలకొండే అవకాశం ఉండటంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు మధ్య తన సర్వే కూడా నిర్వహించారు. అయితే మున్సిపల్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు కూడా వచ్చి ఇరువురు సమక్షంలో కూడా కొలత తీసుకున్నారు. అది రోడ్డు సంబంధించి రోడ్డు ఎంత ఉండేది, అలాగే ఇప్పుడు ఎంత ఉంది అనేది కూడా తీసుకున్నారు. అయితే గతంలో అయితే పెద్దారెడ్డి వైసీపీ అధికారం ఉన్నప్పుడు కూడా అయితే కాలేజ్ గ్రౌండ్ కాంపౌండ్ కట్టడానికి కూడా ఆయన సర్వే నిర్వహించారు. దీంతో అప్పుడు అతని సర్వే, ఇప్పుడు ఇక్కడ సర్వే, 2 సర్వేలు కలిసి రేపు హైకోర్టులో బందీ వేశారు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఈ పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా లేదంటే ఇక్కడ సమస్య పోతున్నది కూడా మనం వేచి చూడాల్సిన అంశం కనిపిస్తుంది రాధిక. రైట్. యోగానంద్, సో న్యాయపరంగా తాడిపత్రి హైకోర్టులో వెళ్ళి తేల్చుకుంటానని చెప్తున్నారు. సో ఏ విధంగా సిద్ధమవుతున్నారని అనుకోవచ్చు? సో తాడిపత్రి రాజకీయాల హీట్ ఎప్పటికీ తగ్గే ఛాన్స్ ఉందనుకోవచ్చు? అంటే ఇది ఇరువురి మధ్య పొలిటికల్ హీట్ గతం నుంచి నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. గత 2014 ఎన్నికల నుంచి కూడా ఇరువురి మధ్య పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. సుమారు 2014 కంటే అంత మునుపు నుంచి కూడా రెండు వర్గాల మధ్య, ఇటు కేతిరెడ్డి కానీ అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ 2 వర్గాల మధ్య ఒక పెద్ద స్థాయిలో కూడా ఫైట్ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా అది ఇళ్ల వరకు కూడా వచ్చింది. గతంలో అయితే వైసీపీ అధికారం లేకుండా మున్సిపల్ స్థాయి కాలేజ్ గ్రౌండ్స్ కి కాంపౌండ్ కట్టేందుకు కూడా పెద్దారెడ్డి ప్రయత్నించాడు. అయితే అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కోర్టుకు వెళ్ళడంతో సాధ్యం కాలేదు. ఇప్పుడు స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ఏదైతే మున్సిపల్ స్థలం సంబంధించి కేతిరెడ్డి పెద్దారెడ్డి 2 సెంట్ల మేర ఆక్రమించుకొని ఇల్లు కట్టాడు అంటూ కూడా ఆరోపణలు రావడం, దీంతో వెంటనే ఆ మున్సిపల్ శాఖ అధికారులు ఏదైతే మున్సిపల్ అధికారులు కూడా ఆ సర్వే నిర్వహించడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం చక్కచక్క జరిగిపోయి ఇప్పుడు మరొకసారి హైకోర్టుకి ఆయన వెళ్ళడం, స్టే ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నాడు. ఇప్పుడు మరొకసారి సర్వే చేయడంతో స్టే ఏమీ లేదు అన్నట్టు మాకు తెలుస్తోంది. ఇప్పుడు సర్వే నిర్వహించి తదుపరి పూర్తి నివేదికని కూడా హైకోర్టు ముందుంచారు. హైకోర్టు ఏం చెప్పబోతుంది అనేది కూడా తీవ్ర మనకు తెలియాల్సి ఉంది. ఇదైతే హైకోర్టు తెలుసుకుంటా, కోర్టు ఉంది కాబట్టి కోర్టు తెలుసుకుంటా అంటూ కూడా పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇరువురి మధ్య కూడా అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ సంతకం పెట్టమంటే ఆయన నోటీసు తీసుకునేది కూడా ఇష్టపడలేదు కాబట్టి ఆ సంతకం కూడా పెట్టదు. నేను హైకోర్టులో తెలుసుకుంటా, నిజంగా స్థలం కబ్జా అంటే హైకోర్టు తీర్పిస్తుంది కాబట్టి హైకోర్టులో తెలుసుకుంటా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది రాధిక. థ్యాంక్ యూ యోగానంద్.